ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు టూర్ కొనసాగుతోంది. ఇవాళ కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ భేటీ తర్వాత జేపీ నడ్డా, అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. 15 నిమిషాలు సమావేశమైన ముగ్గురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. తర్వాత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించి రైల్వే ప్రాజెక్టులు, పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు టూర్ కొనసాగుతోంది. ఇవాళ కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ భేటీ తర్వాత జేపీ నడ్డా, అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. 15 నిమిషాలు సమావేశమైన ముగ్గురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. తర్వాత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించి రైల్వే ప్రాజెక్టులు, పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు టూర్ కొనసాగుతుంది. ఇవాళ కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ భేటీ తర్వాత జేపీ నడ్డా, అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. 15 నిమిషాలు సమావేశమైన ముగ్గురు నేతలు కూడా పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం 8:30 గంటలకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా సర్దార్ హోటల్ వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత 12:30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగినటువంటి ఎన్డీఏ కూటమి పక్షాల నేతల సమావేశంలో వద్ద పాల్గొన్నారు. సుమారు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఇప్పటివరకు అంటే గత 6 నెలలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు, ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు, ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఏదైతే ప్రతిపక్షాల వైఖరి, ఈ కొత్తగా గుర్తొచ్చినటువంటి జమిలీ ఎన్నికల బిల్లు, చట్టానికి సంబంధించినటువంటి బిల్లు, వీటన్నిటితోనే ఎలా ముందుకెళ్ళాలి, తర్వాత రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ జమిలీ బిల్లుకి సంబంధించినటువంటి జేసీసీ నివేదిక కూడా ఇవ్వబోతుంది. ఆ నివేదిక చర్యలు వీటన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చించినట్లుగా మనకు తెలుస్తుంది. తర్వాత తన అధికారిక నివాసం ఆసుపత్రికి వచ్చిన తర్వాత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వచ్చి ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైజాగ్ ఏదైతే జోన్ కు సంబంధించి శంకుస్థాపన వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి దీన్ని కూడా దాదాపు ఖరారు చేసినట్లుగా ఉంది. దీనికి సంబంధించి సాయంత్రంలోగా ఎప్పుడు ఈ యొక్క వైజాగ్ జోన్ కు సంబంధించిన శంకుస్థాపన వేస్తారన్న దానిపై ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. వైజాగ్ లో రైల్వే జోన్ కు సంబంధించినటువంటి శంకుస్థాపనకు సంబంధించినటువంటి కార్యక్రమాలపైన వీళ్ళు ప్రధానంగా చర్చించారు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా చర్చించారు. 1వ తేదీన ఫిబ్రవరి 1వ తేదీన వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. కేంద్ర బడ్జెట్ తో పాటు రైల్వే బడ్జెట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు అశ్విని వైష్ణవ్ కోరినట్లుగా తెలుస్తుంది. అయితే ముందుగా 12:30 గంటల ఈ సమావేశం తర్వాత, ఎన్డీఏ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి మంత్రి కుమారస్వామితో కూడా అధికారిక నివాసానికి చంద్రబాబు నాయుడు అధికారిక నివాసానికి కలుస్తాయని చెప్పారు. కానీ ఎన్డీఏ సమావేశంలో కూడా కుమారస్వామి పాల్గొన్న నేపథ్యంలో కుమారస్వామి ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అంశాన్ని కూడా ఆయనతో చర్చించింది. ఇక 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కాబోతున్నారు. 6:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత 7:30కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతున్నారు. ప్రధాని మోదీ అమిత్ షాలతో అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలను చర్చించే అవకాశం ఉంది. గత బడ్జెట్ లో పెట్టినటువంటి అంశాలు ఏవైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో అందులో ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు కొన్ని చాలా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వాటికి పరిష్కరించడంతో పాటు రాష్ట్రానికి తగినంత ఆర్థిక రాష్ట్రంలో జరిగినటువంటి ప్రగతి, ఇప్పుడు రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రాజెక్టులు వివరాలు, వీటన్నిటితో కూడా వీళ్ళిద్దరితో చర్చించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పోలవరానికి సంబంధించిన నిధులు,
అమరావతికి సంబంధించి ఏదైతే రాష్ట్ర గత బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అదే ఆర్థిక సాయం చేస్తామన్నారు. దానికి వరల్డ్ బ్యాంక్, అదేవిధంగా ఏఐడిబి బ్యాంకు హడ్కోతో కూడా నిధులను సేకరించే పనిలో కేంద్రం కూడా పట్టింది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్మలా సీతారామన్ కోరే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.